Hi, good evening. Today we are going to discuss a small topic from 10th class. It was very important and it is nothing but light reflection and refraction. Actually, in a old textbook, పాత బుక్లో ఏం చేసేవాడంటే రిఫ్లెక్షన్ ఒకటి 9th క్లాస్లో ఉండేది, రిఫ్రాక్షన్ తీసుకొచ్చి 10th ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి కొత్తది ఎన్సీఆర్టీ సిలబస్లో ఒక టాపిక్ని ఒక సిలబస్లో కొంచెం చేంజెస్ చేసి ఈ సంవత్సరం ఏం చేశారంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ రెండింటినీ కూడా మనకి ఒకే లెసన్లో రెండు భాగాలుగా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే రిఫ్లెక్షన్ని విడిగా, రిఫ్రాక్షన్ని విడిగా డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ముఖ్యంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే రే డయాగ్రామ్స్, రేఖాచిత్రాలు అంటాం తెలుగులో. ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ రూల్స్ మనం ప్రాపర్గా ఫాలో అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డయాగ్రామ్ అనేది క్లియర్గా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. అదే ఆ రూల్స్ కనుక మనం ఫాలో అవ్వలేకపోయాం, మనకు అర్థం కాలేదు, ఏవో అంటే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన కొన్ని కేసెస్ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నాను. రే రూల్స్ అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ రే డయాగ్రామ్ అనేది క్లియర్గా గీయలేరు. రెండోది, రే రూల్స్ అర్థం చేసుకున్నప్పటికీ అది మిర్రరా లెన్సా అనేది క్లారిటీ లేకపోతే కనుక మనం రే డయాగ్రామ్స్ అనేవి గీయలేము. మిర్రర్ అంటే దర్పణం. ఓకే, ఒకవైపు సిల్వర్ పెయింట్ చేసి ఉండి ఇంకొక వైపు రిఫ్లెక్షన్ వచ్చేది అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్నదాన్ని మిర్రర్ అంటాం. అద్దం ప్లేన్ మిర్రర్ ఉంటుంది, కాన్కేవ్ ఉంటుంది, కాన్వెక్స్ ఉంటుంది. ఇప్పుడు మనం మిర్రర్స్ యూజ్ చేసి రే రూల్స్ ఏమన్నాయో చూద్దాం. రే రూల్స్, ఈ రూల్ని యూజ్ చేసి రే డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ రే రూల్స్. ఇవి 3 లేదా 4 ఉంటాయి. వాటిని కనుక మనం ప్రాపర్గా నేర్చుకున్నట్లయితే రే డయాగ్రామ్స్ గీయడం చాలా ఈజీ అవుతుంది. నేను 2 కలర్స్ చాక్ పీస్ని యూజ్ చేసి మీకు ఈ టాపిక్ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనకి మిర్రర్స్ 2 రకాలు. ఇలా ఉన్నదాన్ని కర్వ్డ్ సర్ఫేస్ అంటున్నాం. ఈ కర్వ్డ్ సర్ఫేస్లో ఇదివరకు ఏం చేసేవాడంటే ఇలా గీతలు ఇచ్చేవాడు షేడింగ్కి. ఇలా గీతలు ఇచ్చిన ఏరియాని మనం షేడెడ్ ఏరియా అంటే పెయింటెడ్ ఏరియా అంటే దీనికి ఆపోజిట్లో ఉన్న సర్ఫేస్ ఏదైతే ఉందో ఇటువైపు ఉన్నది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు ఏం చేశాడు, కొంచెం డార్క్నెస్ని రెడ్యూస్ చేస్తూ పెయింట్ మొత్తం ఇలా కలిపేశాడు. ఓకే, షేడెడ్ ఏరియాని ఇలా కలిపేశాడు. ఈ సర్ఫేస్ మాత్రం మీకు సరిగ్గా నీట్గా ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇటువైపు లైట్ ఇన్సిడెంట్ అయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దీన్ని మనం ఏమని తీసుకోవచ్చు అంటే కాన్కేవ్ మిర్రర్ అని చెప్పుకోవచ్చు. ఏ మిర్రర్ అంటే కాన్కేవ్ మిర్రర్. అలాగే దీన్ని ప్యారలల్గా ఇంకొకటి తీసుకుందాం. జస్ట్ ఆపోజిట్, ద ప్రాపర్టీ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ ఆపోజిట్. దీనికి ఏం చేశాడు, ఇన్సైడ్ పెయింట్ వేసాడు. ఇట్ వాజ్ పెయింటెడ్ ఇన్సైడ్. సో అవుట్ సైడ్ సర్ఫేస్ ఈజ్ రిఫ్లెక్టింగ్. ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో దీన్ని ఏమంటామంటే కాన్వెక్స్. ఇది మనం డైలీ చూస్తూనే ఉంటాం. కాన్వెక్స్, కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. దీస్ 2 ఆర్ ద కర్వ్డ్ మిర్రర్స్ I said. Just mirror. Yeah, okay. While you are going to draw a ray diagram, minimum 2 reflecting rays required to form an image. 2 రిఫ్లెక్టింగ్ రేస్ని రిఫ్లెక్ట్ అయిన తర్వాత రెండు రేస్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. మినిమం 2 ఉంటే చాలు, మ్యాక్సిమం ఎన్నైనా పర్లేదు. డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ రేస్, ఇంటెన్సిటీ, ఇమేజ్ క్లారిటీ అనేది పెరుగుతుంది, బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మినిమంగా ఒక డయాగ్రామ్ డ్రా చేయడానికి, ఒక రే డయాగ్రామ్ డ్రా చేయడానికి, ఇమేజ్ ఫామ్ చేయడానికి ఆబ్జెక్ట్ని యూజ్ చేసి, అంటే మిర్రర్ ముందు ఆబ్జెక్ట్ పెడితే దాని ఇమేజ్ని ఫామ్ చేయడానికి మినిమంగా 2 రేస్ సరిపోతాయి. సో ఇప్పుడు
దీనికి మధ్యలో మిడిల్లో అంటే యాక్చువల్లీ ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్. బిఫోర్ మేకింగ్ ఏ మిర్రర్ ఇట్ ఈస్ ఎ స్పియర్ అండి, అంటే వాలీబాల్ షేప్. దానిలో సర్ఫేస్ని కట్ చేసుకున్నాం కావాల్సినంత వరకు. రిమైనింగ్ పార్ట్ తీసేసాం. అంటే దీనికి సెంటర్ ఉంటుంది కదా, స్పియర్కి సెంటర్ ఉంటుంది కదా. సో దాని నుంచి పాస్ అవుతూ ఈ మిర్రర్ని క్రాస్ చేస్తూ వెళ్ళే ఈ యాక్సిస్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి సెంటర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కర్వేచర్. అండ్ దీస్ టూ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ మిర్రర్ కోయిన్సైడ్స్ ఏ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ పోల్ పాయింట్ ఫర్ మిర్రర్. పోల్ పాయింట్ అని చెప్తాం, దీన్ని ఆరిజిన్ ఆర్ పోల్ పాయింట్ అని చెప్తామండి. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ మిర్రర్ గీయగానే ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ని పెట్టుకున్నాం, పోల్ పాయింట్ని పెట్టుకున్నాం. అట్లానే ఒక పర్టికులర్ డెరివేషన్ యూజ్ చేసి ఫోకస్ అనేది ఈ పోల్ పాయింట్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉంటుందని చెప్పి ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ఆ డెరివేషన్ నేను తర్వాత పెడతాను మీకు. సో రే రూల్స్ అడిగారు కాబట్టి కొంతమంది పిల్లలు రే రూల్స్ కావాలని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. అందుకోసం ఈరోజు రే రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఫస్ట్ రూల్ ఏంటో చూద్దాం. మిర్రర్కి సంబంధించి చూద్దాం. ఎనీ ఆబ్జెక్ట్ విచ్ వాజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకుందాం. సన్ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ప్యారలల్ గానే వస్తాయండి. డిపెండ్ అపాన్ ద అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్స్, అవి డైవర్జ్ అవుతూ ఓవరాల్ గా అట్మాస్ఫియర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కానీ సన్ నుంచి వచ్చే రేస్ అన్ని కూడా ప్యారలల్ గానే ఇన్సిడెంట్ అవుతూ ఉన్నాయి. సో ప్యారలల్ ఇన్సిడెంట్స్ ఎనీ రే విచ్ ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. దేనికండి? ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. దీనికి ప్యారలల్ గా వచ్చి ఇక్కడ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది, అక్కడ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది. ఇమీడియట్లీ ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఫర్ ఆల్ ద సర్ఫేసెస్. I is equal to R అండి. యాంగిల్ I is equal to యాంగిల్ R. సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇన్సిడెంట్ యాంగిల్ is equal to రిఫ్లెక్టెడ్. ఇది అన్ని రకాల సర్ఫేస్లకి ఇది ఒకే థియరీ ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ రిఫ్లెక్టెడ్ అనేది ఫోకస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిర్రర్ దాని నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ రూల్ ఏంటండి, ఎనీ రే విచ్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ వాస్ ట్రావెల్ త్రూ ఫోకస్. ఇది తెలుసుకొని ఉండాలి ఫస్ట్ రూల్. మరి కాన్వెక్స్ కి ఎలా జరుగుతుంది ఇదే ఫినామినా? మరి కాన్వెక్స్ కూడా మనం ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసుకోవాలిగా. మరి కాన్వెక్స్ మిర్రర్ కూడా సెంటర్ ఉంటుందిగా, అట్లానే ఇక్కడ ఒక పోల్ పాయింట్ తీసుకోవాలిగా. కాన్వెక్స్ మిర్రర్ కి సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఫోకస్ ఇవన్నీ కూడా ఇన్సైడ్ ద మిర్రర్ ఉంటాయి. ఎందుకని? వెడ్జ్ సర్ఫేస్, అవుట్ సైడ్ సర్ఫేస్ అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాబట్టి. ఇక్కడ కూడా నేనేం చేస్తానంటే ఒక ఇన్సిడెంట్ రే ప్యారలల్ గా వచ్చింది అనుకుంటాను. ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ ఇది కన్వర్జెంట్ నేచర్ ఆఫ్ ద మిర్రర్ ఇస్ కన్వర్జెంట్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి ఇన్సిడెంట్ అయిన వాటిని ఒక చోటకి తీసుకొచ్చి పెడుతుంది, ఒకే చోట ఫోకస్ అయ్యేలా చేస్తుంది. దిస్ ఈస్ డైవర్జెంట్ ఇన్ నేచర్. ఓకే, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హియర్ ఆల్సో I is equal to R applicable. ఈ రిఫ్లెక్టెడ్ రే ఇలా వెళ్ళిపోతుంది, డైవర్జింగ్ ఇన్ నేచర్. సో the nature of this mirror is diverging. So if you are going to expand this reflected ray, it appears to be passes through ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. ప్యారలల్ రే ఇన్సిడెంట్ అయింది, ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. ఇక్కడ కూడా I is equal to R అనేది క్లియర్ గా అప్లికబుల్ అండి. ఇది ఫస్ట్ రూల్ ఫర్ మిర్రర్. ఏంటది? ప్యారలల్ ఇన్సిడెంట్స్ పాసెస్ త్రూ ఫోకస్. ప్యారలల్ ఇన్సిడెంట్స్ ఫర్ కాన్వెక్స్ అపియర్స్ టు పాసెస్ త్రూ ఫోకస్. ఫస్ట్ రూల్ రెండింటికి అయిపోయింది. ఏదైనా రే డయాగ్రామ్ తీసుకునేటప్పుడు ఇది ఒకటి తీసుకోవాలి, ఇది ఒక రూల్. అంటే ప్యారల్ గా ఒక దాన్ని ఇన్సిడెంట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఒక రే డయాగ్రామ్ గీసి చూపిస్తాను చివరిలో. ఒక్కసారి అంటే ఈ 3 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక 3 అంటే 4 అంటే 4 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక రే డయాగ్రామ్, కాన్వెక్స్ ఒక రే డయాగ్రామ్, కాన్కేవ్ ఒక రే డయాగ్రామ్ గీసి చూద్దాం, ట్రై చేద్దాం. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ రూల్స్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిపోతుంది. ఇది రూల్ అయిపోయింది కదా. నేను ఓన్లీ రేస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ రేస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మాత్రమే చెప్తానండి, ఎందుకంటే మళ్ళీ మిర్రర్ అంతా గీయాలంటే కష్టం కదా. సో
ఇవి రెండు మాత్రమే చెప్పాను. సో మిర్రర్ యాజ్ యూజువల్, మిర్రర్ మామూలుగానే ఉంది. బయట వచ్చే సౌండ్కి మీకు సంబంధం లేదు, అలానే వస్తూ ఉంటాయి, మీరు వాటిని పట్టుకోండి. సో మిర్రర్ అలాగే ఉంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్. సెకండ్ రూల్ ఏంటి? ఫస్ట్ రూల్ మనం ఏం చెప్పుకున్నాం? వైల్ ద లైట్ ట్రావెలింగ్ parallel to the principal axis after reflection passes through focus. సెకండ్ రూల్ దాని వైస్ వర్సా తీసుకున్నాం. వైస్ వర్సా అంటే ఇందాక దానికి రివర్స్లో. ఇప్పుడు రే ఎలా వెళ్ళాలి? త్రూ ఫోకస్ వెళ్ళాలి. నేనేం చేస్తానంటే ఫోకస్ నుంచి కింద నుంచి అయినా ఇన్సిడెంట్ చేసుకోవచ్చు, పై నుంచి అయినా పై నుంచి ఇన్సిడెంట్ చేసుకుంటాం. ద లైట్ రే విచ్ ఈజ్ ఇన్సిడెంట్ త్రూ ఫోకస్. ఫోకస్ నుంచి యారో మార్క్స్ కంపల్సరీ పెట్టాలి. ఓకే, యారో మార్క్స్ లేకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు డయాగ్రామ్ గీయకూడదు, యారో మార్క్స్ కంపల్సరీ ఉండాలి. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ లైట్ ప్యారల్గా రాలేదు, 1 minute. స్కేల్స్ అవి యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు బుక్లో డ్రా చేసుకున్నప్పుడు ఎగ్జామ్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద రే విచ్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఫోకస్ నుంచి వస్తేనేమో ప్యారలల్గా వచ్చేయాలి, ప్యారలల్గా వస్తేనేమో ఫోకస్ వైపు రావాలి. మరి దీని పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా ద లైట్ రే విచ్ ఈస్ అపియర్స్ టు ఇన్సిడెంట్ త్రూ ఫోకస్ అంటే దీన్ని ఎర్రర్కి ఎక్స్టెండ్ చేస్తే ఫోకస్ దగ్గరికి వెళ్ళేలా ఉండాలి. డాటెడ్ లైన్ అంటే ఎక్స్టెండెడ్ రే. ఎక్స్టెండెడ్ రే ఎప్పుడు కూడా రే డయాగ్రామ్స్ లో డాటెడ్ లైన్ లో చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అపియర్స్ టు ఇన్సిడెంట్ అట్ ఫోకస్. ఎందుకని? ఫోకస్ లోపల ఉంది కాబట్టి, మనం లోపలికి వెళ్ళలేం కాబట్టి, మిర్రర్ వరకు వచ్చాం కాబట్టి అది ఆ ఫోకస్ వరకు ఫోకస్ వైపు వెళ్ళేలా ఉంది. ఇన్సిడెన్స్ అనేది త్రూ ఫోకస్ వెళ్ళేలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ వాట్ హ్యాపెన్? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విచ్ వాస్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అవుట్వర్డ్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా బయటకు వచ్చేసింది. ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా బయటకు వచ్చేసింది. ఇది సెకండ్ రూల్. ఈ సెకండ్ రూల్ కూడా యూజ్ చేసి మనం రే డయాగ్రామ్స్ ని డ్రా చేయొచ్చు. ఇంకొక రూల్ ఉంది మెయిన్. ఇంకొక రూల్ ఏంటంటే ఇప్పుడు దీన్ని అరేంజ్ చేస్తున్నానండి. రూల్ అంటే రిఫ్లెక్టెడ్ రేస్, ఇన్సిడెంట్ రేస్ మాత్రమే తీసేస్తాను ప్రతిసారి. మళ్ళీ మొత్తం అంతా మీద డ్రా చేసే పని లేకుండా చివరిలో డయాగ్రామ్ కూడా దీని మీద డ్రా చేసేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఇవి నేర్చుకునేటప్పుడు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, కొంచెం వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకి ఇంకేదో డౌట్ ఉంటుంది. దీనివల్ల నాకు ఉపయోగం ఏంటో చెప్పనా? ఒకటి, నేను మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఈ డౌట్ అడగబట్టే కదా నేను ఇవాళ ఈ వీడియో చేయగలుగుతున్నాను. అంటే నేను కూడా కొంచెం దీని మీద వర్కౌట్ చేస్తాను కదా, నాకు సబ్జెక్ట్ కొంచెం పెరుగుతుంది. దాంతోపాటు నేను ఫిజిక్స్ మాస్టర్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్ చూద్దాం. మనకి ఇక్కడ ఇంకొక విషయం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది కదా. జనరలీ ఎనీ రే విచ్ ఈస్ జాయిన్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ రేడియస్ ఫర్ దట్ పర్టికులర్ సర్కిల్ తీసుకున్నామండి. సర్కిల్లో సెంటర్ ఉంది, ఆ సెంటర్ ఇక్కడ ఉన్న సెంటర్. ఈ సెంటర్కి ఇక్కడ నుంచి ఒక రే గీసాం, ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక రే, ఇది రేడియస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక రే గీసాం, ఇది రేడియస్ అవుతుంది. సో ఎటు గీసినా అది రేడియస్. ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే అది ఇక్కడ నార్మల్ గీస్తే 90 degrees, ఇక్కడ నార్మల్ ఇక్కడ ట్యాంజెంట్ గీస్తే అది నార్మల్ 90 degrees ఉంటుంది కదా. సో అలాగే ఈ మిర్రర్కి కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఒక రేడియస్. ఓకే, కర్వేచర్. ఇంతకు ముందు మనకి ఇది స్పియర్ అని చెప్పుకున్నాం కదా. సో డాటెడ్ లైన్ అలాగే ఉంచాం, డాటెడ్ లైన్ అలాగే ఉంచాం. స్పియర్ కి ఇది సెంటర్. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఏమవుతుందంట? విచ్ వాస్ ఇన్సిడెంట్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఏం జరిగిందండి? ఇక్కడ చిన్న లాజిక్ వాడదాన్ని. ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో అక్కడ ట్యాంజెంట్ గీసాను నేను. సర్ఫేస్ కి, కర్వ్డ్ సర్ఫేస్ కి ట్యాంజెంట్ గీసాను. ఇన్సిడెంట్ అయిన దగ్గర ట్యాంజెంట్ గీసాను. 90 degrees ఉంది కదా. 90 degrees ఇస్ ద సెన్స్ నార్మల్ ఇన్సిడెంట్. ఇది మిర్రర్ అనుకున్నాం, ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ స్ట్రైట్ గా లైట్ ఫోకస్ చేస్తే మళ్ళీ ఎలా వస్తుందంటే ఇలాగే వెనక్కి వచ్చేస్తుంది. సేమ్ ఫినామినా ఇక్కడ కూడా జరిగింది. ఇది ఇన్సిడెంట్. ఓకే, రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందంట? సేమ్ పాత్, ఇట్ వాస్ గోయింగ్ టు బి రీట్రేస్ అంటాను నేను. మళ్ళా వెనక్కి అదే పాత్ లో వెళ్ళిపోతుంది, ఎటువంటి డీవియేషన్ లేదు, అదే వెనక్కి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇది థర్డ్. దీనికి కాన్కేవ్ అంటే కన్వర్జెంట్ మిర్రర్. మరి డైవర్జెంట్ పరిస్థితి ఏంటో చూద్దాం.
ఇక్కడ మనం ఇన్సిడెంట్ ఎలా గీయగలుగుతామండి? ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్సిడెంట్ గీయాలి. మిర్రర్ వరకే గీయగలం, మిర్రర్ లోపలికి మనం వెళ్ళలేం కదా. సో వీ నీడ్ టు ఎక్స్పాండ్ విత్ డాటెడ్ లైన్. ఇట్ అపియర్స్ టు మీట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్ అపియర్స్ టు మీట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని మీట్ అయ్యేలా ఉంది ఆ రే అనేది, ఇన్సిడెంట్ అయిన రే అనేది. అది ఇన్సిడెంట్ రే అయితే మరి రిఫ్లెక్టెడ్ రే ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా నేను ఒక టాంజెంట్ డ్రా చేస్తాను, ఈ కర్వ్డ్ సర్ఫేస్ కూడా టాంజెంట్ డ్రా చేస్తాను. 90 degrees ఇన్సిడెన్స్ నార్మల్, సేమ్ ఫినామినా ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఏమైందంటే బ్యాక్, రీట్రేస్ టు ద బ్యాక్. అంటే ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కనుక రే ట్రావెల్ అయితే, ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కనుక రే ట్రావెల్ అయితే వెనక్కి రీట్రేస్ అవుతుంది. అది ఎటు కన్వర్జ్ కానీ డైవర్జ్ కానీ అవ్వదు, అదే పాత్ లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది మూడో రూల్. ఇది మూడో రూల్. ఫస్ట్దేమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అది ఫోకస్ నుంచి వెళ్ళాలి. రెండోదేమో ఫోకస్ నుంచి లైట్ వస్తే ప్యారలల్ గా వెళ్ళాలి. మూడోదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయితే మళ్ళా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే రిఫ్లెక్ట్ అయిపోవాలి. ఇవి మూడు రూల్స్. నాలుగో రూల్ ఏంటో చూద్దాం. ఫోర్త్ రూల్, ఓన్లీ ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ తీసేసాను, ఈ టాంజెంట్ కూడా అవసరం లేదు. ఇక్కడ కూడా ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ సేమ్ కాబట్టి తీసేసాం, టాంజెంట్ కూడా అవసరం లేదు. ఓకే, ఫోర్త్ రూల్ ఏంటో చూద్దాం. ఒకసారి మిర్రర్స్ని మళ్ళా డార్క్ చేసుకుంటే, డ్రా చేసేటప్పుడు ఈసారి మాత్రం టెక్స్ట్ బుక్లో ఎలా అయితే ఇచ్చాడో దాన్నే ఫాలో అవ్వండి. డాటెడ్ లైన్స్ ఎవరైతే ఇయ్యారు, షేడింగ్ ఇచ్చాడు మిర్రర్స్కి, టెక్స్ట్ బుక్లో షేడింగ్ ఇచ్చాడు. కంపల్సరీ అయితే 4 మార్క్స్, లేదా 15వ క్వశ్చన్లో పార్ట్ ఏ. 15వ క్వశ్చన్ అంటే 10th క్లాస్ వాళ్ళకి 8 మార్కుల క్వశ్చన్లు ఉన్నాయండి. దాంట్లో పార్ట్ ఏ కింద ఇస్తారంటే 4 మార్కులు ఇస్తారు, 2 డయాగ్రామ్స్ ఇచ్చి. లేదంటారా డైరెక్ట్గా 4 డయాగ్రామ్లు ఇచ్చి 8 మార్కులు అంటాడు. ఈజీ, చాలా ఈజీ రే డయాగ్రామ్స్. ఈ రూల్స్ ఫాలో అయితే చాలా ఈజీ. ఆ రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి రే డయాగ్రామ్స్ డ్రా చేసి 8 మార్కులు జేబులు వేసుకొని రావచ్చు. సరిగ్గా జేబులు వేసుకొని రావడం అంటే ఎడిషన్ మనం పట్టి రావడం కాదు, మనం ఆ డ్రా చేసినప్పుడు ఆ 8 మార్కులు మనకు వచ్చేస్తాయి. కాన్ఫిడెంట్గా రాయగలిగిన క్వశ్చన్ ఇది. అలాగే కంపల్సరీ పేపర్లో ఉండే క్వశ్చన్ ఇది. ఈవెన్ అట్లీస్ట్ 4 మార్క్స్ ఆర్ ఎల్స్ 8 మార్క్స్ కంపల్సరీ పేపర్లో ఉండే క్వశ్చన్ ఇది. దీనికోసం ఈ రూల్స్ కంపల్సరీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ రూల్ ఏంటంటే దీన్ని పోల్ పాయింట్ ఆరిజిన్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇఫ్ లైట్ రే విచ్ ఈస్ ఇన్సిడెంట్ అట్ పోల్ పాయింట్ విత్ అన్ యాంగిల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దట్ ఈస్ కాల్డ్ ఐ. ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇది 90 degrees నార్మల్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది 90 degrees నార్మల్. విత్ అన్ యాంగిల్ టు ది నార్మల్, అంటే ఇక్కడ నార్మల్ ఎలా తీసుకున్నామో అలాగే విత్ అన్ యాంగిల్ టు ద నార్మల్. ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఏమవ్వాలి? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విత్ అన్ యాంగిల్ టు ది నార్మల్ విచ్ వాస్ గోయింగ్ టు బి రిఫ్లెక్ట్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుందో ఆర్ అని, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇక్కడ కూడా సేమ్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. వాట్ అబౌట్ దిస్ ఫినామినా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది పోల్ పాయింట్. ఇక్కడ కూడా సేమ్ అదే ఫినామినా ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇది కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ మిర్రర్, సారీ లెన్స్ కాదు మిర్రర్. ఇలా ఇన్సిడెంట్ అయింది విత్ అన్ యాంగిల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ టాంజెంట్ డ్రా చేసుకోండి కావాలంటే. ఇక్కడ మనం ఒక టాంజెంట్ డ్రా చేసుకుందాం. ఇక్కడ ఒక టాంజెంట్ డ్రా చేసుకుందాం. టాంజెంట్ డ్రా చేసుకుంటే ఇది 90 degrees నార్మల్ లైన్. ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది నార్మల్ లైన్గా ఉంది, అవునా? సో ఇప్పుడు ఏమవుతుందండి? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ద రే విచ్ ఈస్ రీట్రేస్డ్ యాజ్ లైక్ దిస్ విత్ అన్ యాంగిల్ టు దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఇస్ ఆర్, దిస్ ఇస్ ఐ. ఇక్కడ కూడా యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఈ 4 రూల్స్ మనకి బాగా వచ్చి ఉంటే రే డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీ. అయితే ఇన్ని చెప్పారు కదా సార్, ఒక రే డయాగ్రామ్ డ్రా చేయండి అని చెప్పి చాలా మంది అడుగుతారు. ఇదంతా నీట్గా చెప్పేసి 2 మిర్రర్లు వేసి ఒక రే డయాగ్రామ్ డ్రా చేసి 4 రేస్లో ఏమన్నా 2 రేస్ యూజ్ చేసి ఒక రే డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తాను ఈ రోజు. ఓకే, 1 minute. రే రూల్స్కి కరెక్ట్గా ప్రిపేర్ అయితే, రే రూల్స్ 4 రూల్స్ కరెక్ట్గా తెలిసి ఉంటే రే డయాగ్రామ్ వాడు ఏది ఇచ్చినా మనం డ్రా చేయొచ్చు. ఏ రే డయాగ్రామ్ ఇచ్చి డ్రా చేయమన్నా చేయొచ్చు. రే రూల్స్ అనే హెడ్డింగ్ ఉంది కదా, ఇప్పుడు రే డయాగ్రామ్ అని చెప్పాను. దీన్ని రే డయాగ్రామ్ వేస్తున్నాం కదా, రే డయాగ్రామ్. రే డయాగ్రామ్ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతానని చెప్పాను. దాని ప్రకారంగానే నేను రోజుకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు దీంట్లో పెట్టడం జరుగుతూ ఉంది. మీకు ఇంకా కావాలి,
సో అండ్ సో కాన్సెప్ట్ కావాలి సార్ అని పెట్టండి, ఇబ్బంది లేదు. నాకు ఇంటర్మీడియట్ నుంచి, ఇంజనీరింగ్ నుంచి, పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్, అలాగే రెగ్యులర్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్, ఫౌండేషన్ కాన్సెప్ట్స్ మీరు ఏం పెట్టినా సరే నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. నాకు తెలియని దాన్ని నేర్చుకోవడానికి నేను సిగ్గుపడను. నేను నేర్చుకొని మీకు నేర్పుతాను, దాంట్లో ఇబ్బంది లేదు. అంటే మేము కూడా నేర్చుకుంటాం సార్ అనొచ్చు, కాకపోతే ఏంటంటే నేను నేర్చుకోవడానికి మీరు నేర్చుకోవడానికి తేడా ఉంటుంది. ఎలా అంటే నేను ఆల్రెడీ ఒక క్వాలిఫికేషన్ మీద నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు ఈజీగా వచ్చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఎలాగా అనేది టీచింగ్ ఐడియా ఉంది కాబట్టి తెలుసు. మీరు నేర్చుకునేది ఎట్లా ఉంటుంది, జస్ట్ ఫర్ ద ఎగ్జామ్ పర్పస్. కాబట్టి జస్ట్ మీకు ఏమైనా అవసరం అయితే నన్ను ఒకసారి కామెంట్ రూపంలో కానీ లేదా నా నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చాను ముందు 9059161868 ఈ నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా కానీ మీకు కావాల్సిన టాపిక్ అడగవచ్చు. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ ది ఆన్లైన్, ఇన్ యూట్యూబ్. జస్ట్ సీ దిస్. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాము, ఇది ఫోకస్ అన్నాము, ఇది పోల్ పాయింట్. ఇందాక మనం అనుకున్నట్టే ఇటు బ్యాక్ సైడ్ పెయింట్ చేసాము. ఇది కాన్కేవ్ అయ్యాక కాన్వెక్స్ చూద్దాం. సో జనరల్లీ ఇది మిర్రర్ తయారు చేయకముందు స్పియర్, దానికి సెంటర్. ఆ డాటెడ్ లైన్ అనేది స్పియర్ని చూపిస్తూ ఉంది, అది స్పియర్కి సెంటర్. వాడు ఏమంటాడంటే ఆబ్జెక్ట్ బియాండ్ సి అంటే సెంటర్ దగ్గరికి, సెంటర్ పక్కన ఆబ్జెక్ట్ పెట్టాడంట, ఇక్కడ పెట్టాడంట ఆబ్జెక్ట్ని. ఇది ఓ డాష్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నాం. ఓ డాష్ ఇండికేట్స్ ఆబ్జెక్ట్. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ రూల్ ఉపయోగిస్తాను. ఫస్ట్ రూల్ ఏంటండి, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఫస్ట్ రూల్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్యారలల్ గా వెళ్ళినప్పుడు ఏమవ్వాలి, రీట్రేస్ టు ది ఫోకస్. ఈ సేమ్ కన్వర్జేషన్ రీట్రేస్ టు ది ఫోకస్ నుంచి ట్రావెల్ అయిపోవాలి. ఇది ఫస్ట్ రూల్. మనకి ఎన్ని రేస్ కావాలి డయాగ్రామ్ డ్రా చేయడానికి, రేడియోగ్రామ్ కి మినిమం 2 రేస్ కావాలి కాబట్టి రెండో రూల్ కూడా ఉపయోగిద్దాం. రెండో రూల్ ఏంటండి, ఫోకస్ నుంచి ట్రావెల్ అవ్వాలి. ఫోకస్ నుంచి ట్రావెల్ అయితే ఈ సెకండ్ రూల్ కి వేరే కలర్ యూజ్ చేద్దాం. సెకండ్ రూల్ కి వేరే కలర్. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఫోకస్ నుంచి ట్రావెల్ అవ్వాలి, ఫోకస్ నుంచి రే ఇన్సిడెంట్ అవ్వాలి. ఫోకస్ నుంచి ఇన్సిడెంట్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఏం జరగాలి, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెనక్కి రావాలి. వచ్చిందా, ఇదిగో ఇక్కడ కోయిన్సైడ్ అయింది. ఈ కోయిన్సైడ్ అయిన రిఫ్లెక్టెడ్ ఒరిజినల్లీ రియల్లీ రిఫ్లెక్టెడ్ రేస్ ఈజ్ కాల్డ్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఇన్వర్ట్ అవుతుందండి, అప్ సైడ్ డౌన్. ఈ ఆబ్జెక్ట్ పైకి ఉంది ఐ డాష్, ఇమేజ్ ఏమో కిందకు ఉంది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి. దీన్ని ఇన్వర్టెడ్ కేస్ అంటాం. ఓకే, సో చూడండి మీరు ఒకసారి, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ కూడా ఉంటుంది, ఆ ఇమేజ్ ఇక్కడ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. మీకు టేబులర్ ఫామ్ ఉంది టెక్స్ట్ బుక్ లో, ఆ టేబులర్ ఫామ్ లో ఉన్న 6 కేసెస్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది సెకండ్ కేసు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు. థర్డ్ రూల్ కూడా దీనికి అప్లికేబుల్ చేయొచ్చు. థర్డ్ రూల్ ఏంటి, థర్డ్ రూల్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీని నుంచి పాస్ అవ్వాలి, లైట్ రే అనేది దీని నుంచి పాస్ అవ్వాలి. దీని నుంచి పాస్ అయింది ఏమవుతుంది, మళ్ళీ దీని నుంచే ఇన్సిడెంట్ అయితే మళ్ళీ దీని నుంచి వెనక్కి వచ్చింది, మళ్ళీ అది కూడా ఇక్కడే కోయిన్సైడ్ ఉంది. ఫోర్త్ రూల్ కూడా చేయొచ్చు. ఇదిగో ఫోర్త్ రూల్, ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది. మీకు 4 రూల్స్ కూడా దీంట్లో క్లియర్గా కనపడుతున్నాయి. ఇది రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3, రూల్ నెంబర్ 4. 4 రూల్స్ యూజ్ చేసి రే డయాగ్రామ్ డ్రా చేశారు. 4 ఒక చోటే కోయిన్సైడ్ అయింది. యారో మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డ్రాయింగ్ ద రే డయాగ్రామ్. ఇంత కన్ఫ్యూజన్ గా 4 రేస్ గీయకూడదు, మినిమం 2 రేస్ చాలా అన్నారు కాబట్టి ఎగ్జామ్ లో డ్రా చేసేటప్పుడు 2 రేస్ మాత్రమే డ్రా చేయండి. కాన్వెక్స్ కూడా చూద్దాం. కాన్వెక్స్ కూడా ఒక రే డయాగ్రామ్ డ్రా చేస్తే మనం ఇవాళ టాపిక్ లో కంక్లూడ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మిర్రర్ విచ్ ఈస్ ఆల్రెడీ పెయింటెడ్ ఇన్సైడ్. సో దిస్ ఈస్ కాన్వెక్స్. Here is center of curvature, this is focus, because convex it was having inside, convex having inside. So convex only 2 cases ఉంటాయండి. Object from infinity to pole point, I did not identify pole, sorry, infinity నుంచి pole point వరకు ఎక్కడైనా ఒక చోట పెట్టమంటాడు ఆబ్జెక్ట్ ని. నేను ఇక్కడ తీసుకుంటా O dash which was incident ray, sorry color మార్చాలి కదా. This is incident ray parallel to the principal axis. According to first rule ఇది ఏమవ్వాలి, ఇలా డైవర్జ్ అవ్వాలి. డైవర్జ్ అయిన దాన్ని మనం ఏం చేస్తామంటే
ఎక్స్పాండ్ బ్యాక్. ఓకే, ఫోకస్ నుంచి వెళ్తున్నట్టుగా కనపడింది. ఇట్ వాస్ ట్రావెలింగ్ త్రూ ఫోకస్, అపియర్స్ టు ట్రావెల్ త్రూ ఫోకస్. దీనికి సెకండ్ రూల్ ఏంటండి, ఏదైనా లైట్ రే ఫోకస్ నుంచి ఇన్సిడెంట్ అయినట్టుగా ఉండాలి ఈ ఆబ్జెక్ట్ నుంచి. ఆ రూల్ దీనికి పనిచేయదు, ఎందుకంటే ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ గీసాం కాబట్టి ఇన్సిడెంట్ రే మళ్ళీ దీన్ని తీసుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది. అందుకోసం ఏం చేస్తామంటే దీనికి థర్డ్ రూల్ని అప్లికేబుల్ చేద్దాం. థర్డ్ రూల్ ఏంటి, థర్డ్ రూల్ కూడా దీని నుంచి ఫోకస్ అవుతున్నట్టుగా ఉండాలి, తర్వాత ఏమవ్వాలి, ఇలా డైవర్జ్ అవ్వాలి. ఫోర్త్ రూల్ అప్లికేబుల్ చేద్దాం. ఫోర్త్ రూల్ ఏంటది, ద లైట్ రే విచ్ ఈస్ ఇన్సిడెంట్ విత్ అన్ యాంగిల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ అట్ పోల్ పాయింట్. పోల్ పాయింట్ దగ్గర ఒక పర్టికులర్ యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. దీన్ని ఇలా రిఫ్లెక్ట్ చేసాం. ఇలా రిఫ్లెక్ట్ అంటే యాజ్ పర్ థియరీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా, ఇలా వచ్చింది. దీన్ని మీరు వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, ఐ డాష్. దీన్ని ఈ ఎరెక్ట్ ఇమేజ్ అంటాం, లెఫ్ట్ టు రైట్, దాన్ని ఎరెక్ట్. ఈ పెన్తో చెప్తే మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. క్యాప్కి ఇటువైపు ఇది ఉంది కదా, మన జేబుకు పెట్టుకునేది, ఇటు ఉన్నది ఇలా మారితే ఎరెక్ట్, పైకే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మనని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో చూసుకున్నట్టుగా దాన్ని ఎరెక్ట్ ఇమేజ్ అంటారు. ఇక్కడ ఫామ్ అయింది అది ఈ కేసులో. అది ఇన్వర్టెడ్ అంటే అప్ సైడ్ డౌన్ ఇలా రావాలి. మనం లంచ్ చేసేటప్పుడు స్పూన్స్ ఉంటాయి కదా, కాన్కేవ్ సర్ఫేస్లో చూసుకుంటే మన ఫేస్ రివర్స్లో కనపడతా ఉంటుంది. నాట్ ఎట్ క్లియర్ బట్ రివర్స్లో కనపడతా ఉంటుంది అనమాట. సో అదొకటి. అలాగే ఈ రూల్ ఎందుకు మనం వద్దనుకున్నాము, ఇది సెకండ్ రూల్, పాసెస్ టు ఫోకస్. ఒక వేరే కలర్తో ట్రై చేసి చూద్దాం. విచ్ వాస్ పాసెస్ టు ఫోకస్, ఇలా వచ్చింది. ఇది ఇన్సిడెంట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్లా పోయింది. మళ్ళీ దీన్ని కూడా ఎలా వెనక్కి ఎక్స్టెండ్ చేయాలి, ఇక్కడే కోయిన్సిడ్ అవుతుంది. రూల్ నెంబర్ 2. ఇదేమో రూల్ నెంబర్ 1, దాని కన్వర్స్ రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 చూద్దాం. రూల్ నెంబర్ 3 ఏంటండి, విచ్ ఈస్ అపియర్స్ టు ట్రావెల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని ఎక్స్టెండ్ చేసాం. అయితే ఇక్కడ వరకు ఇది వచ్చింది కాబట్టి ఇది ఎక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది కాబట్టి ఇది మనకి అప్లికేబుల్ కాదు. అందుకని ఈ రూల్ వద్దని చెప్పేసి మనం ఏం చేసాం, దీనికి ఫోర్త్ రూల్ తీసుకున్నాం. అంటే మనకి రే డయాగ్రామ్ డ్రా చేయడానికి కన్వీనియంట్గా ఉన్న ఏదో ఒక 2 రూల్స్ని తీసుకొని రే డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ హోప్ యు ఆర్ గెటింగ్ క్లారిటీ అబౌట్ దిస్. వన్ మోర్ డయాగ్రామ్ ఐ ఎమ్ గోయింగ్ టు షో. వన్ మోర్ సిచ్యువేషన్ ఐ ఎమ్ గోయింగ్ టు షో హియర్. 2 more minutes టైం ఉంది నాకు. ఇంకో డయాగ్రామ్ కూడా చూపిస్తాను. క్లమ్సీగా ఎప్పుడు కూడా డ్రా చేయదు. ఎగ్జామ్లో డ్రా చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనకు వచ్చు, ప్రాక్టీస్ చేసాం అనుకున్నప్పుడు మాత్రమే ఆ స్టెప్ తీసుకోవాలి. అంతే తప్ప క్లమ్సీగా డ్రా చేసి ఎవాల్యుయేటర్ని కన్ఫ్యూజ్ చేసి వాడికి చిరాకు వచ్చి వాడి ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్ని తీసుకొచ్చి మన పేపర్ మీద వాడు పెట్టేదా మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. పర్ఫెక్ట్నెస్ అనేది కంపల్సరీ. ఇది పీ కదమ్మా, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇందాక ఏం చేసాం మనం, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుంటాను, సి దగ్గర తీసుకున్నాం. చివరిలో ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను మేము. దీంట్లో చూడండి, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇన్సిడెంట్. మన లా ప్రకారంగా ఇలా వెళ్ళిపోవాలి రిఫ్లెక్టెడ్, అవునా? సెకండ్ రూల్ ఏంటి, ద రే విచ్ ఈస్ పాసెస్ త్రూ ఫోకస్ ఇట్ షుడ్ బి రీట్రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనండి, ఇక్కడ చూడండి కొంచెం అంటే మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, బెండ్ అవడం ఇది కొంచెం ఎదరికెళ్ళింది కదా. సో యాక్చువల్గా ఇలా రావాలి వే అనేది. ఇక్కడ సేమ్ ఎక్కడైతే మనం ఆబ్జెక్ట్ తీసుకున్నామో అక్కడే ఇమేజ్ వచ్చి ఫామ్ అయింది. ఇంకొక చిన్న లాజిక్ మీరు అబ్జర్వ్ చేస్తే మిర్రర్లో ఇందాక కొంచెం వెనక్కి ఆబ్జెక్ట్ తీసుకుంటే ఇమేజ్ ఇక్కడికి వచ్చింది, కొంచెం ముందుకెళ్తే ఇమేజ్ కూడా కొంచెం వెనక్కి వచ్చింది. అంటే మనం మిర్రర్ వైపు నడుస్తూ ఉంటే మిర్రర్లో ఉన్న మన ఇమేజ్ మన వైపు వస్తుంటుంది, వెనక్కి వెళ్తూ ఉంటే అది కూడా వెనక్కి పోతూ ఉంటుంది. ఇదే ఫినామినా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని కూడా చూద్దాం. నియర్ బై వెళ్దాం ఒక ఆబ్జెక్ట్ని. దీనికి 2 కేసులు ఉంటాయని చెప్పాను నేను ఆల్రెడీ మీకు. ఎన్నిసార్లు చూసినా ఆ 2 కేసులే చూడాలి, ఎన్నిసార్లు చూసినా ఆ 2 కేసులే చూడాలి. దిస్ ఈస్ రిఫ్లెక్స్ అండ్ దిస్ ఈస్ రిఫ్లెక్స్. If you are going to expand, this is the image. This is object, this is image. ఇదేమో రియల్
ఇన్వర్టెడ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఇదేమో వర్చువల్ ఎరెక్ట్ ఇమేజెస్ని ఫామ్ చేస్తూ ఉంది. ఓకేనండి. సో రియల్, ఇన్వర్చువల్, వర్చువల్, ఎరెక్ట్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఇదేమో డైవర్జింగ్ మిర్రర్, ఇదేమో కన్వర్జింగ్ మిర్రర్. ఇది రే డయాగ్రామ్స్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మళ్ళా మీరు చిన్న మెసేజ్ పెట్టండి లేదా దానిలో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.